తెలంగాణ మంత్రి పదవి కోసం అమెరికా రికమెండేషన్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, సీఎం రేవంత్ మంత్రివర్గ బెర్త్ కోసం అమెరికా తాజా మాజీ ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సిఫార్సు చేశారట. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించాలని కమలా హారిస్ నుంచి రికమెండేషన్ లేఖ కూడా రావడంతో రాహుల్ గాంధీ అవాకయ్యారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుందట. తెలంగాణ మంత్రివర్గ విస్తీర్ణ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ 16 నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన మంత్రివర్గంలో మొత్తం 12 మంది ఉన్నారు. కేబినెట్ లో ఇంకా 6గురికి అవకాశం ఉంది. దీంతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై గుప్పడ ఆశలు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తీర్ణత ఉంటుందని ఊరిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వస్తుంది. మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావాహులు అధికం కావడంతో ఇటీవల మంత్రివర్గ విస్తీర్ణను కాంగ్రెస్ అధిష్టానం నిరవాధికంగా వాయిదా వేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేబినెట్ విస్తీర్ణత ఇదిగో అదిగో ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఇప్పట్లో లేదనే సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహులు ఎమ్మెల్యేలంతా ఉసూరుమంటున్నారు. పార్టీ అధిష్టానం తీర్పుపై కాస్త గుర్రుగానే ఉన్నారట. అలా కొంతమంది ఎమ్మెల్యేలు అలకపాసు ఎక్కారట. మంత్రి పదవులు మాకు ఇస్తారా లేదా ఏదో ఒకటి తేల్చి చెప్పండని డిమాండ్ సైతం చేస్తున్నారట. మంత్రివర్గ విస్తీర్ణతను కాంగ్రెస్ అధిష్టానం నిరావాదకంగా వాయిదా వేస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటూ అమాత్య పదవులను ఆశిస్తున్న వాళ్ళంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి నుంచి మొదలు ఢిల్లీ లెవెల్లో ఎవరికి వారు మంత్రి పదవుల కోసం తెగ పైరవీలు చేస్తున్నారట. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తమకు మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఆందోళన సైతం వారిని వెంటాడుతుందట. ఇటువంటి సమయంలో ఇక్కడ ప్రయత్నిస్తే వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానంతో ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా అమెరికా నుంచి రికమెండేషన్ చేయించడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రి పదవి ఆశిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే ఏకంగా అమెరికా తాజా మాజీ ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ తో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారు చేయించారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన మిగతా ఆశావాహులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారట. మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి రికమెండేషనా అంటూ ఆశ్చర్యపోతున్నారట. సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవి ఇచ్చేలా చొరవ తీసుకోవాలని అమెరికా మాజీ ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి రికమెండ్ చేశారట. ఈ మేరకు రాహుల్ గాంధీకు ఆమె ఓ లేఖ కూడా రాశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా మాజీ ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ నుంచి లేఖ రావడంతో రాహుల్ గాంధీ సైతం అవాకయ్యారట. మంత్రి పదవి కోసం అమెరికా నుంచి రికమెండేషన్ చేయించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరా అని ఆ పార్టీ నేతల ద్వారా ఆరా తీస్తున్నారట రాహుల్ గాంధీ. ఇప్పుడు విషయం ఏఐసీసీతో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది. ఓ రాష్ట్ర మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి రికమెండ్ చేయించుకోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే బహుశా ఇదే మొదటిసారి కావచ్చని చర్చ జరుగుతోంది. యుఎస్ రికమెండేషన్ విషయం కాస్త విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కీలక నేత చెవిన పడిందట. దీంతో ఇప్పుడు ఈ అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుందట. ఇంతకీ కమలా హారిస్ సిఫార్సు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఉత్కంఠ రేపుతుందట. అగ్రరాజ్యం అమెరికా నుంచి రికమెండేషన్ చేయించుకున్నా అసలు మంత్రివర్గ విస్తీర్ణత ఉంటుందా అని ఆశావాహులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మధ్య ఎదురు చూస్తున్నారట. పార్టీ తీరుపై అలకబూసిన సదరు ఆశావాహ ఎమ్మెల్యేలంతా పార్టీ కీలక సమావేశాలకు సైతం డుమ్మలు కొడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని టాక్ సైతం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.